దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నత స్థాయి అధికారుల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు కూడా ఇప్పుడు బెంబేలెత్తుతున్నారు. ఒకటే వాళ్ళను కలవరపరిచేటువంటి అంశం, ఏసీబీ అధికారులు ఎప్పుడు సోదాలు చేస్తారు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దాదాపు 30 మంది సిబ్బంది పైన ఏసీబీ అధికారులు నిఘా నేత్రాలు ఇప్పటికే ఉంచారు. ఏ క్షణమైనా దాడి చేసి సోదా చేసుకోవచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి భయం పుట్టుకుంది. ఎందుకంటే చాలామంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తమను ఎవరు కాపాడాలి, తాము చేస్తున్నటువంటి తప్పిదమైంది, కొంతమంది చేస్తున్నటువంటి ఈ భాగోతంలో తమనందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారనేటువంటి చర్చ సైతం ఉద్యోగుల్లో సిబ్బందిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎలాంటి సోదాలు చేసే అవకాశం ఉంది, ఎప్పుడు ఏ చర్య తీసుకుంటారో వేచి చూడాల్సిందే.